హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన గార్డెన్ నిండా అయితే ఈ విధంగా పురుగులైతే పట్టాయండి. రకరకాల పురుగులనమాట. వర్షాకాలం స్టార్టింగ్‌లోనే చూడండి ఈ కరివేపాకు మొక్క బాల్కనీలో అయితే చిన్న పాట్‌లో అయితే నేను పెట్టానండి. ఒక మోరంతే పెరిగింది. మోరంతా పెరిగిన చిన్న చెట్టుకే చూడండి ఈ విధంగా ఎన్ని పురుగులైతే ఉన్నాయో 1, 2 ఆకులు కింద కూడా అండి 3, 4 పురుగులు వరకైతే ఉన్నాయన్నమాట. ఈ పురుగులు స్పెషల్‌గా కరివేపాకు మొక్కలకే వస్తాయండి. మరి ఈ పురుగుల్ని ఏమని పిలుస్తారో మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇలా మొక్కలకి పురుగులు పట్టాయంటే మాత్రం చాలా చికాకుగా ఉంటుంది. చాలా కోపం అనేది వస్తుందండి. మనం హెల్తీగా పెంచుకుంటూ ఉంటాం కదా! ఇవి వచ్చేసి ఇలాగా ఆకులనైతే తింటూ ఉంటాయండి. నేనైతే ఇంక ఈ పురుగుల్ని ఈ ఆకుతో సహా, కొమ్మతో సహా అయితే కట్ చేసి తీస్తున్నానండి. ఒక మోరంతే ఉంది. చెట్టు చూసారా ఈ విధంగా పురుగులైతే పట్టేసాయన్నమాట. ఇవి ఇంకా పెద్ద సైజులో అయితే అవుతాయండి. ఇలాగ ఆకుల్ని తినేసి బాగా పెద్దగా అయితే అవుతాయన్నమాట. లావు సైజులో పెరుగుతాయి. స్పెషల్‌గా ఇవి కరివేపాకు చెట్టు, కరివేపాకు మొక్కల మీదే ఉంటాయండి. ఇంకా ఏ చెట్టు మీదైతే ఇప్పటివరకు నేను చూడలేదు. ఓకే అండి. ఈ విధంగా అయితే నేను ఆ పురుగులు చూసారా ఇంకా ఇంకొకటి కూడా ఉంది. ఆకుతో సహా అయితే కట్ చేసి తీస్తున్నానండి. ఈ పురుగును చూస్తేనే భలే చీదరగా అనిపిస్తుంది. ఇంక ఓకే అండి. ఇలాగైతే తీసేసాను. గార్డెనింగ్ స్టార్ట్ చేసినాక తప్పదండి. ఇలా పురుగులు పడుతూ ఉంటాయి. చీడపీడలు వస్తూ ఉంటాయి. మనమే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక పెస్ట్ కంట్రోల్‌ని ఆర్గానిక్‌గా ఇంట్లోనే మనము హెల్తీగా ప్రిపేర్ చేసి స్ప్రే చేస్తూ ఉండాలండి. 15 డేస్‌కి ఒకసారి అలాగా. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసాను పురుగుల్ని. ఇంకా ఉన్నాయేమో అని చూస్తున్నానండి. బ్యాక్ సైడ్ అలాగా చిన్న చెట్టుకే చూసారా ఎన్ని పురుగులైతే పట్టేసాయో. ఓకే అండి. ఇంక ఇప్పుడు ఈ పురుగులనైతే నేను పడేసేద్దాం అనుకున్నాను. కానీ నేను పురుగులను మాత్రం చెట్ల మీద నుంచి తీసానంటే వెంటనే అయితే చంపేసేస్తానండి. వాటిని నిర్దాక్షిణ్యంగా జాలి కూడా అనిపించదు నాకు. చక్కగా పెంచుకున్న మొక్కలనైతే ఇలాగా తింటూ ఉంటాయి. ఓకే అండి. ఇంక పురుగులనైతే నేను చంపేసి పడేసాను. ఇంక ఇదొచ్చేసి కషాయం అండి. వాము, జీలకర్ర ఏసినటువంటి కషాయము నేను ఎంప్టీ స్టమక్‌తో ఎర్లీ మార్నింగ్ తాగుదామనేసి పెట్టుకున్నాను. ఇంక ఈ పురుగులను చూసిన తర్వాత వాటికైతే పెట్టేసానండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి గులాబీ చెట్టండి. ఆకులకి చూసారా రంధ్రాలు రంధ్రాలుగా పడింది. నేను చూస్తూనే ఉన్నాను కానీ మరి అంతగా గమనించలేదండి. పురుగైతే నాకెక్కడా కనిపించలేదు. నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ హోల్స్‌గా అయితే పడుందనమాట గులాబీ మొక్క. మరి పురుగు ఎక్కడా కనిపించట్లేదు. అది తిన్న తర్వాత వ్యర్థాలుంటాయి చూడండి. అవి గుళికలుగా బాల్స్‌లాగా అయితే వ్యర్థాలైతే విసర్జిస్తుంది కానీ పురుగు నాకెక్కడా కనిపియలేదు. ఇంక సరైన అబ్జర్వేషన్‌కి అయితే చూస్తున్నానండి. చూస్తే అదొక ఎండిపోయిన కొమ్మ చెట్టుకుందా? లేదంటే చెట్టు ఆకు ఏదైనా ఎండిపోయిందా అన్నట్లే ఉందండి. సరే కదా అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. మళ్ళీ మొక్కంతా కూడా నీట్‌గా ఆకాకు వెతికి చూస్తున్నానండి. మరి ఇక ఏదో తింటుంది ఏందా అని ఇదిగో చూస్తున్నారు కదా! మీరు కూడా గమనించారా? గమనిస్తే చూడండి ఒక పువ్వును కూడా తినేసిందనమాట. రోజా పువ్వు బడ్‌గా ఉండగానే అది మొగ్గగా ఉండగానే మొత్తం అంతా కూడా కొరికి తినేసిందండి. ఇదిగో మీకు అర్థమైతుందా? చూడండి వీడియో. ఇలాగైతే తినేసిందనమాట. రేకుల్ని పువ్వు విచ్చకుండానే ఏదో మాత్రం తినేస్తుందండి. అది వ్యర్థాలను కూడా ఈ రెడ్ కలర్‌లో అయితే విసర్జించేసిందనమాట. మొక్క మొదట్లో అయితే ఉన్నాయి. నేను చూసానండి. ఇవేం పురుగు లేదనుకున్నాను. ఇదిగో చూడండి ఇక్కడుంది చూసారా? ఎండిపోయిన కొమ్మున్నట్టే ఉందండి. కానీ ఇది పురుగనమాట. చూసారా? పైన తలని, ఆ కింద తోక భాగాన్ని మొక్కకి అంటించేసింది. ఎండిపోయిన కొమ్మలాగుంది. ఒక చిన్న కొమ్మేమో అని అన్నట్లుగా ఉందండి. చూసారు కదా! నేను ఇట్లా కదిలిస్తున్నా కూడా అదేమీ కదలకుండా అలాగే యాక్టింగ్ చేస్తుందా అన్నట్టయితే అనిపిస్తుందండి. ఇలా తీస్తున్నా కూడా రావట్లేదు. నేను బట్టలు పెట్టే క్లిప్పుతోటైతే ఇట్లాగా లాగి తీస్తున్నాను. దాని మూతంతా కూడా చూడండి గులాబీ ఇప్పుడు కదులుతుందది. గులాబీ పువ్వునైతే తినింది కదా! మూతంతా కూడా రెడ్‌గా ఉందనమాట. ఇదిగోండి కదిలిచ్చేసరికి ఇప్పుడు కింద పడింది. నేను మళ్ళీ వదలకుండా అదిగో ఎలపడుతుంది చూడండి. దాన్ని వెబ్‌లాగా వేసుకుంది. ఇలాగ వేలబడుతూ ఉందనమాట. నేనైతే ఇంక ఆ పురుగుని తీశాను. తీసేసి ఆ మొక్క మొదట్లోనే వేసి, ఆ పురుగుని చంపేసి చూడండి ఇప్పుడు మూవ్‌మెంట్ అయితే స్టార్ట్ చేసింది. ఇంక నేను కర్రతోటే దాన్ని చూడండి దాన్ని చుట్టుకుంటుందనమాట వదిలిపెట్టకుండా. మూతి దగ్గర చూసారా రెడ్‌గా గులాబీ పువ్వు తినింది కదా! అదిగో మూతి దగ్గర రెడ్‌గా ఉందనమాట. ఇంక నేనైతే ఆ పురుగుని చూడండి అక్కడ పొడిచి దాన్ని చంపేసి ఆ మొక్కకే నేను ఎరువుగా అయితే వేశానండి. చూసారు కదా! మనం మొక్కలనైతే గమనించుకుంటూ ఉండాలండి. పెస్ట్ ఉన్నా, పురుగులున్నా లేకపోయినా ఏదో ఒక పెస్ట్ కంట్రోల్‌ని మనము ఆర్గానిక్‌గా, హెల్తీగా ప్రిపేర్ చేసుకొనైతే వేస్తూ ఉండాలి. చూడండి పైన ఉన్న కొమ్మ గులాబీ పువ్వుని కూడా అది తినేసిందనమాట. సగం పువ్వునైతే తినేసింది మొగ్గగా ఉండగానే. ఓకే అండి. పురుగు ఏమేం పురుగులుంటున్నాయో తెలియట్లేదండి. మొత్తానికైతే పురుగులు ఏవో ఒకటి ఉంటూ ఉన్నాయి. ఓకే అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి టెర్రస్ మీద చింత చిగురు హార్వెస్ట్ చేద్దామని వెళ్తే చూడండి. హార్వెస్ట్ చేసింది ఒక చిన్న పురుగు.
చిన్నదంటే చిన్న పురుగుంది. ఇంక ఆ పురుగును కూడా తీసేసాను. పురుగుల్ని చూస్తే మాత్రం వెంటనే నేను చంపేసేస్తానండి. ఈ విధంగా మాత్రం వాటిని పాపం అని కూడా అనననమాట. ఓకే అండి. ఇంక ఈ చిన్న పురుగే కదా అని వదిలేస్తే మళ్ళీ అది మొక్కల మీదకే వస్తుంది. చంపేసేసాను. నెక్స్ట్ చూడండి ముందు సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో ఈ మిడతలు చూడండి. ఈ మిడతలు కూడా వాలేసి ఇవేం చేస్తాయంటే ఇవి కూడా రసాలని పీలుస్తాయండి. లేదంటే చెట్ల మీదకి రావు కదా! నేనైతే దీన్ని చంపుకొని ఇలా పట్టుకుందామని చెప్పేసి ట్రై చేస్తుండే చూడండి వెళ్ళిపోయింది. తమలపాకు మొక్క మీద అయితే ఉందనమాట. ఓకే అండి. నెక్స్ట్ టెర్రస్ మీద చూసినట్లయితే 2, 3 రోజుల నుంచి గమనిస్తున్నానండి. ఆకులు తింటుంది కానీ ఏందని కనపడలేదు. అక్కడ కరివేపాకు ఆకులను కూడా తినిందండి. ఇదిగో చూస్తున్నారు కదా! ఇదనమాట దీన్ని మరి ఏమంటారో ఆల్మోస్ట్ దీన్ని బొచ్చు పురుగు, అది బొంద పురుగు ఏదో అంటారు కదండీ! చాలా యాక్టివ్‌గా ఉందనమాట. ఇది మాత్రం మస్తు హుషారుగా ఉంది. అన్ని 2, 3 తోటలలో ఉన్నటువంటి చెట్ల ఆకులనైతే తినేసిందండి. ఇక నేను చూసి 2 రోజుల తర్వాతగా నేను దీన్ని గుర్తించలేకపోయాను. అక్కడే అన్ని తోటల మీద తిరుగుతూ ఇట్లాగైతే అన్నీ తింటూ ఉందనమాట. ఇంకేండి ఇంక ఈ పురుగు నిండా అయితే చూడండి బాల్స్‌లాగా ఏదో పూసలు పూసలుగా ఉన్నది. ఇంక నేను కూడా దాన్ని కూడా తీసేసి ఆ పురుగు ఎక్కడో పడిపోయింది తీస్తూ ఉంటే మళ్ళీ తీసానండి. ఇగో తీసేసి దీన్ని ఇగ స్టిక్‌తోనే కొట్టి కొట్టి చంపేసాననమాట. ఓకే అండి. ఇంక ఇట్లా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే తెగుళ్ళు, ఇట్లా పురుగులు ఏవో ఒకటి మొక్కలనైతే ఆశిస్తూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి బాల్కనీలో ఉన్నటువంటి మనీ ప్లాంట్ మీద కూడా చూడండి ఆకు మిడత గ్రీన్ కలర్‌లో ఆకుల్లో కలిసిపోయిందనమాట. నేను అలాగే వీడియో తీస్తూనే ఉన్నాను దాన్ని. ఇంకా కొద్దిసేపటికైతే ఎగిరిపోయింది. ఓకే అండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్‌కి పోయేటువంటి గార్డెన్‌లో మొక్కలకు నీళ్ళు పెడదామని ఒక బకెట్ పెడితే ఇదే చూడండి తొండయితే పడిందనమాట. దానికి హెల్ప్ చేద్దాం బయటకొచ్చిద్దని చెప్పేసి ఒక పైపునైతే పెట్టానండి. ఆ పైపునైతే పట్టుకొని నిలబడింది కానీ ఇంక అది ఆ పైపు జారిపోతే పైకైతే రావట్లేదనమాట. సరే కదా అని చెప్పేసి అది వదలగానే పైపు తీసేసి ఒక కర్రనైతే పెట్టేసానండి. కర్ర పెట్టగానే ఆ కర్ర మీదకైతే అది బయటికి పోవడానికి ఆ కర్ర మీదకైతే చిన్నగా అయితే ట్రై చేసి ఎక్కిందనమాట. ఇంక కొంతసేపటికైతే అది గోడ మీదకైతే ఎక్కిపోయిందండి. ఓకే అండి. ఈ విధంగా అయితే గార్డెన్‌లో పురుగులైతే పడుతూ ఉంటాయండి. చీడపీడలు, పురుగులొస్తూ ఉంటాయి. వాటిని మనం చూసి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ మొక్కలకి ఏ హాని కలగకుండా ఆర్గానిక్‌గా ఇంట్లో హోమ్‌మేడ్ పెస్ట్ కంట్రోల్‌నైతే ప్రిపేర్ చేసి మనము స్ప్రే చేస్తూ ఉండాలండి. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి, మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా మీ సజెషన్‌ని నాకు తెలియచేస్తూ ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.